4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు.